హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈసారి ఏం తీసుకొచ్చానో తెలుసా? అందరికీ ఎక్కువగా మా ఆడవాళ్ళకి ఇష్టమండి ఇది. చెప్పేనా? పానీపూరి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 4 గంటల ముందే నానబెట్టేసానండి బఠానీలు. అందులో 3 బంగాళదుంపలు వేసి బాగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఆ తర్వాత పానీపూరి రసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనాకు, 3 పచ్చిమిర్చి, మన కారానికి సరిపడా అల్లం వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. మెత్తగా 1-2 సార్లు మిక్సీ పట్టాలండి. పేస్ట్లా అయిపోవాలి. మరీ పేస్ట్ అవ్వదులేండి, కొంచెం పిప్పి ఉంటుంది. ఆ పిప్పిని వడగట్టాలి. ఆ వడగట్టిన దాన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత చింతపండు నానేసానండి. ఒక పావు గంట ముందు ఆ చింతపండు నానబెట్టుకున్న దాన్ని బాగా మెత్తగా పిసికి గుజ్జు తీయాలండి. ఆ తీసిన గుజ్జుని మనం ఇందాక మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదండి, అది ఒక బౌల్లో వేసుకున్నాం కదా వడగట్టి. ఆ బౌల్లో చింతపండు రసాన్ని వడగట్టాలండి. దాన్ని వడగట్టిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ మన మిశ్రమానికి సరిపడా ఉప్పు, కారం అన్నీ వేసి కలుపుకొని కొత్తిమీర గార్నిష్గా వేసుకుంటే అదిరిపోద్దండి పానీ. అసలు మామూలుగా లేదండి పానీ, అదుర్స్. ఆ పానీ పక్కన పెట్టుకొని ఉల్లిపాయ కట్ చేశానండి. తర్వాత మా అత్తయ్య ఒక బౌల్లో పానీపూరి వేపింది. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఈ రసం ఇందాకదిలేండి చేశాం కదా పానీ, అందులోది కొంచెం ఎక్స్ట్రా మిగిలితే పక్కన పెట్టాను. కానీ నెక్స్ట్ పప్పు రెడీ చేసేసుకుందామండి. ఒక కళాయిలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేసి మా అత్తయ్య హడావిడిగా చేసేసిందండి. వీడియో తీసుకు ఒక్క నిమిషం ఉండంటే వేసేసిందండి. సరేలే అని ఇంకేం చేస్తాం, ఆ స్టవ్ మీద ఉంది అలా తీసుకున్న. ఈలోపు పప్పు ఉడికింది కదండి, దాన్ని పప్పు గుత్తితో స్మాష్ చేస్తున్నా. తర్వాత బంగాళదుంపలు కూడా వేసి అలా మెదుపుతూ ఉన్నా. మెదుపుతుంటే నలగట్లా అండి. నా బలం ఎక్కడ సరిపోయింది తెలుసుగా, నేను ఎంత బలశాలినో. సో ఒక్కోసారి ఇలా చిన్నగా దంచుతున్నాను. అది రోల్ అనుకొని భలే దంచుతున్నాను అండి. అసలు భలే కామెడీగా అయిందిలే అసలు ఆ పానీపూరి ఏమో కానీ ఆ రోజు. సరే అని ఒక స్పూన్ తీసుకొని అతుక్కుపోయిందిగా అంతా మళ్ళీ స్పూన్తో కలబెట్టి బాగా మళ్ళీ మెదిపాను. ఈలోపు పక్కది హ్యాండ్ వాష్ చేసుకొచ్చేలోపు ఈలోపు పప్పు కూడా వేసేసిందండి మా అత్తయ్య. ఊరి బాబోయ్, ఎంత కంగారంటే మా కోసిస్టర్ ఉందిలేండి, మా అత్తయ్య పేరు కంగారు కనకమ్మ అని భలే పేరు పెట్టింది. దానికి తగ్గట్టు చేసిద్దండి మా అత్తయ్య ఇంట్లో అయితే మాత్రం. పప్పు వేసేసింది, ఇందులో కారం, పొడి మసాలా ఉంది కదండి, గరం మసాలా, హోల్ గరం మసాలా, అది వేసేసి కొంచెం వాటర్ వేసేసి చేసిందండి. ఈలోపు కొంచెం కొత్తిమీర ఉంటే కట్ చేసింది, అది కూడా వేసి గార్నిష్గా సూపర్ వచ్చిందిలేండి. ఆల్రెడీ ముందే కొన్ని వేపిందండి, అవి సరిపోతాయో లేదో అన్నట్టు మళ్ళీ ఇంకొన్ని వేపింది. అలా వేపుతుంటే చిన్న క్లిప్ తీసా. మాడిపోతున్నాయి. ఏంటి మాడబెడుతుంది, అంత సిమ్లో పెట్టి చేయంటే ఇంకంతా మా అత్తయ్యకి ఎంత కంగారంటే ఏదైనా పని ఉంటే. ఇలా మా కోసిస్టర్ వచ్చి కొంచెం కొత్తిమీర వేస్తుందిలేండి, కొంచెం వేసాను, తను ఇంకొంచెం యాడ్ చేసింది. మా అత్తయ్య పక్కన వేపుతుంది పూరీలు. ఇంకా అన్నీ రెడీ అయిపోయినా తీసుకెళ్ళి హాల్లో పెట్టుకొని అందరం ఉన్నాగా. ఇది నా ప్లేట్ అంటే ఏంటంటే ఉందిరా చారీ, నెక్స్ట్ లెవెల్ అంతే.